తెలంగాణలో సాధారణ ఎన్నికలు వచ్చాయా అన్నట్లుగా నిన్న 2 సభలు జరిగాయి. ఒకటి రేవంత్ రెడ్డిది, మరొకటి కేసీఆర్‌ది. అక్కడ మాట్లాడిన విషయాలు గాని, చేసుకున్న సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, శపథాలు ఇవన్నీ చూస్తుంటే, అరే! అప్పుడే జనరల్ ఎలక్షన్ మూడొచ్చేసింది తెలంగాణలో అన్నట్టు కనపడుతుంది. దీనికి 2 కారణాలు చాలా స్పష్టంగా మనకు కనపడతాయి. ఒకటి, చాలా కాలం తర్వాత కేసీఆర్ బయటకొచ్చి మాట్లాడటం. ఆయన ఏం మాట్లాడతారు? చాలా విషయాల పైన ఆయన ఇప్పటివరకు కామెంట్ చేయలేదు. ముఖ్యంగా ఆయన ఎట్లాగో అసెంబ్లీకి రావట్లేదు. కనీసం అసెంబ్లీలో మాట్లాడితేనన్నా ఆయన మాట్లాడలేదన్న లోటు తీరేది. ఆయన అసెంబ్లీకి రావట్లేదు, అక్కడ మాట్లాడట్లేదు. సో, దానివల్ల కేసీఆర్ గారు సభ టు సభ అన్నట్టుగానే ఆయన పరిస్థితి అయిపోయింది గనక, చాలా గ్యాప్ తర్వాత జరిగిన జగిత్యాల సభలో ఆయన స్పీచ్ మీద సహజంగానే అందరికీ ఆసక్తి ఉంది. రాజకీయ వర్గాలకి, అట్లాగే టీఆర్ఎస్ కార్యకర్తలకి. ముఖ్యంగా అధికారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కేసీఆర్ ఏ రేంజ్‌లో కాంగ్రెస్ పార్టీ మీద విరుచుపడతారని కూడా వెయిట్ చేశారు. ఆ మేరకు ఆయన రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండా ఇప్పటికి చాలా సార్లు చాలామంది కామెంట్ చేసే అంశం ఏంటంటే, అసలు రేవంత్ రెడ్డి పేరు కూడా నోట్లోంచి కూడా ఉచ్చరించడానికి కూడా అర్హత లేని వ్యక్తి రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ నాయకులు చెప్తుంటారు. సో, నిన్న కూడా అదే జరిగింది. మళ్ళీ రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండా ఇండైరెక్ట్‌గా తన చావును కోరుకుంటున్న వారికి వారి సంగతి ఏందో చూస్తానని, తను ఆషామాషిగా చచ్చిపోనని కూడా ఆయన కామెంట్ చేయటం చూస్తుంటే, ఆయనలో ఎప్పటినుంచో ఈ కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేస్తున్న కామెంట్ల మీద ఆయన లోపల లోపల మదన పడుతున్నట్లుగా, లోలోపల దాని గురించి ఆలోచిస్తున్నట్లుగా నిన్నటి ఆయన స్పీచ్‌ని చూస్తే అర్థమవుతుంది. అయితే వెంటనే దీనికి కౌంటర్ కూడా పడిపోయింది. రేవంత్ రెడ్డి అంత ఈజీగా వదిలిపెట్టలేదు. ఇప్పటికైనా మీకు ప్రతిపక్ష హోదా ఉంది గానీ, నెక్స్ట్ ఎన్నికల నాటికి అది కూడా లేకుండా చేస్తామని రేవంత్ రెడ్డి కూడా శపథం చేశారు. ఎందుకు రేవంత్ పోయి మళ్ళీ కేసీఆర్ రావాలో జీవన్ రెడ్డి చెప్పాలని కూడా క్వెషన్ చేశారు. సో, నిజానికి నిన్న జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ 40 ఏండ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో రకరకాల పదవులు పొందిన జీవన్ రెడ్డి గారు ఇప్పుడు రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలంటే, రేవంత్ పోవాలంటే అల్టిమేట్‌గా ఎవరు పోవాలని, కాంగ్రెస్ పార్టీ అధికారం పోవాలనే కదా! కానీ ఈరోజు అది కూడా ఎంతో కొంత ఆయనకి నెగెటివ్ అయ్యే అంశం కనపడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఇన్ని సార్లు బీఫార్మ్స్ ఇచ్చి రకరకాల ఎన్నికల్లో పోటీ చేయించడానికి అవకాశం కల్పించింది, ఎన్నో సార్లు ఓడిపోయినప్పటికీ. అలాంటి పార్టీనే ఓడిపోవాలని కోరుకుంటున్నారంటే ఆయనలో ఏ స్థాయిలో కుట్ర ఉందో అర్థం చేసుకోవచ్చని రేవంత్ చేసిన కామెంట్లకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతో కొంత స్పందన వస్తుంది. ఇక అన్నిటికంటే ముఖ్య విషయం ఏందంటే, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్‌ని మరొకసారి టార్గెట్ చేస్తూ, ఏ రకంగా మీరు మళ్ళీ అధికారంలోకి వస్తారని కలలుగంటున్నారో నేను కూడా చూస్తాను. ఇదే సవాల్, నా పేరు కూడా మార్చుకుంటానని సవాల్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో అర్థం కానిదేంటంటే, ఈ 2 సవాళ్ళు, ప్రతి సవాల్ వల్ల ప్రజలకు ఒరిగిందేముంది నిన్నటి సభల వల్ల? సభలకు జనాలను రప్పించడం అనేది పెద్ద టాస్క్ కాదు. ఇవాళ రేపు దానికి సెపరేట్ ఏజెన్సీలు వచ్చేసి జనాన్ని తీసుకొస్తారు, తీసుకుపోతారు. కానీ వీరిద్దరు సభలు పెట్టి మాట్లాడటం వల్ల ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఏం ఒరిగిందాయి అంటే, ఆ విషయంలో మాత్రం శూన్యమే కనపడుతుంది.